పెట్రోల్ ఛార్జీలు వెంటనే, ఇంటి పన్నులు వెంటనే, సీడీకి మాటి పెట్రోల్ ఛార్జీలు పెంచడమా, పెట్రోల్ ఛార్జీలు ప్రజలపై భారం మోపుతున్న యూపీఏ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం, ప్రజలపై భారం మోపుతున్న యూపీఏ ప్రభుత్వం. పెంచిన పెట్రోల్ ఛార్జీలను వెంటనే, పెంచిన పెట్రోల్ ఛార్జీలు వెంటనే. యూపీఏ ప్రభుత్వం పెట్రోల్ ఛార్జీలు వెంటనే. బంకరు 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 బంకరు. ఈ కేంద్ర ప్రభుత్వం మరి ప్రజల నడ్డి విరిచేటువంటి విధానాన్ని కొనసాగిస్తూ మరోసారి పెట్రోల్ ధరలను పెంచడం జరిగింది. పెట్రోల్ ధరలను పెంచుతూ మరి బ్యారెల్ అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోలియం బ్యారెల్ రేటు పెరిగింది అనేటువంటిది సాకుగా చూపిస్తూ ఉన్నది. పెట్రోలియం నిల్వలను వెలికితీసి మరి యొక్క పెట్రోలియం ధరను స్థిరంగా ఉంచేటువంటి విషయంలో ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైంది. ప్రత్యామ్నాయ వనరుల ఇంధన వనరులైనటువంటి గ్యాసు, విద్యుత్తు తదితర వనరులను వినియోగించి పెట్రోలియం వాడకాన్ని సమతుల్యం చేసేటువంటి విషయంలో ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైంది. ప్రజల సంక్షేమాన్ని విస్మరించి వ్యవహరిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి ప్రభుత్వంలో కొనసాగేటువంటి హక్కు ఏమాత్రం లేదనేటువంటి విషయం తెలియజేయడం జరుగుతుంది. పక్క దేశమైన పాకిస్తాన్లో 37 రూపాయలకు పెట్రోల్ ఉంటే మన తడ 82 రూపాయలకు పెట్రోల్ అమ్ముతారు. మరి ఇది సిగ్గుసేటు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ ఇలా వ్యాటును వేస్తూ, ఇలా పన్నులు వేస్తూ ఇలా ప్రజలను నడ్డి వీరుస్తుంది. అందుకోసమే ఇలా నిజామాబాద్ జిల్లాలోగా అదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అందరి మీద ఇలా ఆస్తి పన్నులు, మున్సిపాలిటీ పన్నులు వేస్తూ ఇవాళ ఇంకా దోపిడీ చేస్తుంది. అదే కాకుండా మరి కరెంటు ఛార్జీలు పెంచింది, యూజర్ ఛార్జీలు పెంచింది. ఈ విధంగా పన్నుల మీద పన్నులు వేస్తూ ప్రభుత్వము ఇవాళ ప్రజలను నడ్డి విరుస్తూ ఇలా దోపిడీ చేస్తుంది. కనుక ఈ ప్రభుత్వం అందుకోసమే మేము డిమాండ్ చేస్తున్నాం, పెంచిన పెట్రోల్ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు భారత్ వ్యాప్తంగా ఇలా బంద్ను విజయవంతం చేస్తున్న ప్రజలకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.